మిస్టేక్ వల్ల క్యాన్సిల్ అయిందని చెప్పారు కదా! మానిటైజేషన్ అయితేనే కదా మనీ వచ్చేది. మిస్టేక్ వల్ల క్యాన్సిల్ అయిందని చెప్పారు. కొంచెం క్లారిఫై ఇవ్వండి బ్రదర్. మేము తెలుసుకుంటాము తెలియనివి. అనుకున్నా తప్పదు. మోనిటైజేషన్ అయ్యాక 3 మంత్స్ తర్వాత క్యాన్సిల్ అయ్యిందక్క. అవునా? అదెందుకు తమ్ముడు? ఒకసారి అయిపోయినాక మళ్ళీ ఎందుకు? ఒక వీడియో 3 టైమ్స్ అప్‌లోడ్ చేశాను. అవునా? ఓకే. ఓకే. మళ్ళీ అప్లై చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా తమ్ముడు? సుష్మా అక్క ఉన్నావా? షార్ట్స్ ఒకవేళ పొరపాటున వ్యూస్ రాకుండా ఉంటే మనము అది డౌన్‌లోడ్ చేసుకొని మళ్ళీ పెట్టుంటే 2 వీడియోలు ఒకేసారి ఉంటే అది తప్పా తమ్ముడు? అది రాంగ్ అవుతుందా? అవునా? ఓకే. ఓకే తమ్ముడు. 650 పరమేశ్వరి 1, 2, 3 650 డన్ అంటున్నారు సౌజన్య సిస్టర్. రీయూజ్డ్ కంటెంట్ అవుతుంది. రీయూజ్డ్ అవుతుంది. అవునా? ఓకే. ఓకే. ఒకవేళ మనం ఆ పొరపాటు చేసుంటే మానిటైజేషన్‌కి అప్లై చేసుకున్నప్పుడు ఒకవేళ మనం వాళ్ళని రిక్వెస్ట్ చేయొచ్చా? తమ్ముడు రిక్వెస్ట్ చేయొచ్చా? అప్పీల్ అప్పీల్ చేయొచ్చక్క. ఓకే. ఓకే తమ్ముడు. బ్రో ఒకసారి నా ఛానల్ చెక్ చేయవా అంటుంది సౌజన్య సిస్టర్. కామెంట్ చేయి బ్రో నాకు అంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్. హైడ్‌లో ఉండకండి. కామెంట్ చేయండి. లైవ్‌ని లైక్ చేయండి. ఓకే అక్క చేస్తాను అంటున్నారు. టూ మినిట్స్ అక్కలు మళ్ళీ వస్తానంటున్నారు. ఓకే తమ్ముడు. హాయ్ ఫ్రెండ్స్. లైవ్‌లో ఉన్న వాళ్ళు హైడ్‌లో ఉండకండి. కామెంట్ చేయండి. లైవ్‌ని లైక్ చేయండి. మిస్టేక్స్ ఉంటే చెప్పు. వీడియోస్ కరెక్ట్‌గా చేస్తా లేదంటే టైం వేస్ట్ అవుతుంది కదా బ్రో. నిజమే సిస్టర్ నిజమే. నా ఛానల్ మీనింగ్ ఫుడ్ బ్లాగ్స్ అక్క. ఏంటో సిస్టర్ నేను కూడా అలా పెట్టున్నాను. మళ్ళీ డిలీట్ చేశాను. హర్ష తమ్ముడు నేను ఆల్రెడీ అట్లా పెట్టుంటాను కదా! అలా ఉన్నవి డిలీట్ చేశాను. డిలీట్ చేస్తే ఏం ప్రాబ్లమ్ లేదు కదా! ఫ్రీ ఉన్నప్పుడు చెక్ చేసి చెప్తాను సౌజన్యక్క. హర్ష తమ్ముడు మనం 2 సార్లు వీడియో పెడితే మనం మానిటైజేషన్ కాకుండానే డిలీట్ చేస్తే ఏం కాదు కదా! ఓకే తమ్ముడు. ఇంకా టైం ఉంటే మళ్ళీ న్యూగా స్టార్ట్ చేస్తా. అవునా? ఓకే. ఓకే సిస్టర్.